హాయ్, ఇవాళ మన సుఖీ ఛానల్లో నేను క్రీమీ ఫెటచినీ ఆల్ఫ్రెడో చూపిస్తున్నాను. ఫెటచినీ అంటే అదొక రకమైన పాస్తా అండి, రిబ్బన్ షేప్లో ఉంటుంది. ఆల్ఫ్రెడో అంటే అది సాస్ అండి, మనం తయారు చేసుకునే ఈ వైట్ కలర్ సాస్ని ఆల్ఫ్రెడో అంటారు. ఇక ఆలస్యం దేనికి, రెసిపీలోకి వెళ్ళిపోదామా. వీడియోలో చూపించినట్టు నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు నూనె వేసుకొని పాస్తాని ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిందో లేదో అని ఎలా తెలుస్తుందంటే, మనము పాస్తాని తిన్నట్టయితే కొంచెం గట్టిగా ఉంటుంది, లేదా పాస్తాని కట్ చేసి చూస్తే మధ్యలో ఇంకా చిన్న తెల్ల చుక్క ఉంది అంటే ఇంకా ఉడకలేదు అన్నమాట. పాస్తా ఉడికిన తర్వాత నీళ్లు వార్చే ముందర ఒక గ్లాస్లో ఈ నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోండి, మిగతావి వార్చేయండి. ఈ రెసిపీని సింపుల్గా పెట్టుకుందాం, ఎక్కువ వెజ్జీస్ వేసుకోకుండా. నా దగ్గర మష్రూమ్ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను, లేకపోయినా పర్వాలేదు. కానీ వెల్లుల్లి మట్టికి కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే మనం వాడేది ఆలివ్ ఆయిల్. దీని స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వేడి పొగలు రాకుండా సిమ్లో వేయించుకోవాలి. వేగేటప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. అండ్ వీడియోలో చూస్తున్నట్టు 1 కప్పు విప్పింగ్ క్రీమ్ అయితే 1 కప్పు పార్మెజాన్ చీజ్ వేసుకోవాలండి. ఈ సాస్ కొంచెం గట్టిగా ఉన్నట్టయితే పాస్తా వాటర్ వేసుకోండి. నేను 1 3/4 కప్పు వేసుకున్నానండి. మీ కన్సిస్టెన్సీ ప్రకారం కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తుందండి. ఏంటా అనుకుంటున్నారా? వస్తుంది, వెయిట్ చేయండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ బార్సిన్ చీజ్. ఇది చాలా ఫ్లేవర్ఫుల్ చీజ్. దీనిలో హర్బ్స్ ఉంటాయి. ఇది లేకపోయినా పర్వాలేదు, రెగ్యులర్గా దొరికే క్రీమ్ చీజ్ వేసుకోండి. తయారైపోయిందండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న ఫెటచినీని కలిపేసుకుందాము. మన ఫెటచినీ ఆల్ఫ్రెడో పాస్తా రెడీ. ఆగండి, ఇంకా ఉంది. సైడ్కి కొంచెం చికెన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, అది కూడా చేసేసుకుందాం రండి. పల్చగా కోసిన చికెన్ బ్రెస్ట్ పీసెస్ని ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి, ఉల్లిపాయల పొడి దొరుకుతుందండి మార్కెట్లో. ఇవి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుంటే చాలు. డ్రైడ్ ఇటాలియన్ హర్బ్స్, కొంచెం మైనీస్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ఈ పీసెస్ని 2 వైపులా ఫ్రై చేసుకోండి. అంతే, వెరీ సింపుల్. మన చికెన్ ఫ్రై రెడీ. మన క్రీమీ ఫెటచినీ ఆల్ఫ్రెడోతో చికెన్ వేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కావాలంటే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ దీనిపైన చల్లుకొని ఈ క్రీమీ పాస్తాని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.